హనంకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ఆప్థమాలజీ 10వ సెమినార్ ఏకశిలా ఐకాన్ 2025 ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జేడి లక్ష్మీనారాయణ, డాక్టర్ పాత బిశ్వాస్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆప్థమాలజీ, సర్జికల్, నాన్ సర్జికల్ నిపుణులు, మందుల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేటీ అభ్యసిస్తున్న ఆప్థమాలజీ డాక్టర్లకి సీనియర్ డాక్టర్లు సూచనలు, సలహాలు, వాళ్ళ అనుభవాలను తెలియజేస్తూ ప్రస్తుత కాలంలో వస్తున్న సవాళ్లను అధిగమించేందుకు మార్గదర్శకం చేశారు. నూతన కమిటీకి ప్రకటించారు. అధ్యక్షుడిగా డాక్టర్ కె. విజయ్ కుమార్ ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ పాద బిశ్వాస్, ఆల్ ఇండియా ఆప్థమాలజీ అధ్యక్షుడు, ప్రత్యేక అతిథులుగా జేడి లక్ష్మీనారాయణ, డాక్టర్ నందకుమార్, డాక్టర్ నర్మదా శర్మ, తెలంగాణ ఆప్థమాలజీ పూర్వపు అధ్యక్షుడు డాక్టర్ భరత్ కుమార్, చైర్మన్ డాక్టర్ రవీంద్ర, డాక్టర్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. Especially from All India Ophthalmological Society, and to note the wonderful attendance that you have here at TOS in Warangal today. It speaks volumes of what you are. It speaks volumes that though Telangana is one of the newest, youngest states, but yet it is a rich state. And the richness goes over the legacy of many, many years. Rich because the ophthalmology here is rich. Institutes are stalwart institutes that the whole world beholds and follows and dedicates. Rich because you have rich brains of ophthalmology from the state, and these very, very intellectuals in ophthalmology have won awards and awards, Rangacharis on Rangacharis, CS Reshmis on CS Reshmis, at AIOS and beyond the barriers of our country internationally as well. It gives me a పదవ తెలంగాణ ఆప్థాల్మాలజీ సొసైటీ కాన్ఫరెన్స్ జరిగింది. దీంట్లో సుమారు 1000 మంది డాక్టర్స్, కళ్ళ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరూ మెంబర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా న్యూ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్, అంటే కొత్త పద్ధతులు బోత్ ట్రీట్మెంట్లో సర్జికల్ అండ్ మెడికల్ దాన్ని కనుక్కొని వాళ్ళు పేపర్స్ ప్రజెంట్ చేస్తారు. సో దీనివల్ల చాలా కొత్త డాక్టర్లకు చాలా ఉపయోగం అవుతుంది. వారి సైంటిఫిక్ సెషన్లో పాల్గొనడం వల్ల వారి యొక్క తెలివితేటలు, నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ నాలెడ్జ్ని మనం ప్రాక్టీసింగ్ డాక్టర్స్ కూడా వాళ్ళు ప్రాక్టీస్లో పేషెంట్లకు వాడటానికి కోసం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలా కొత్త ఇన్నోవేషన్స్ ఉంటాయి. అంటే మీకు తెలుసు, క్యాటరాక్ట్ అనేది చాలా ముఖ్యమైన జబ్బు. దాంట్లో చాలా ఈ కాన్ఫరెన్స్లో మ్యాక్సిమం పార్టిసిపేషన్ 1000 డెలిగేట్స్ వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 600 సైంటిఫిక్ పేపర్స్ పబ్లిష్ అయినాయి. కంట్రీ నుండి మొత్తం ఒక 20 స్పీకర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ రీసెర్చ్ అందరికీ పంచే విధంగా వాళ్ళ టాక్స్ ఉన్నాయి. సో దీంతో ఈ సదస్సుని ఈ 1000 మందికి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అయ్యి సో అందరూ బెనిఫిట్ అయ్యారు. మన వరంగల్కు ఇక్కడ జరగడము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసినటువంటి సో రవీంద్ర గారు, డాక్టర్ ప్రవీణ్ గారు ఎక్సలెంట్ శ్రమతో సో ఈ నాలెడ్జ్ని పనిచేందుకు వాళ్ళు చాలా దోహదపడ్డారు. వాళ్ళ కంగ్రాట్స్ చెప్తూ మళ్ళీ సేమ్ కంటిన్యూ చేద్దామని. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.